Siddhartha character. An Indian is a hero character which we always imagine. కానీ నిజంగా ఇండియన్ చెప్తే ఏమవుతుంది అనేది ఇందులో చూపించారు. ఇది వన్ పార్ట్లో చెప్పే సినిమా అయితే మటుకు కాదు, బికాజ్ చాలా డీటెయిల్డ్గా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు నిజంగా ముందు శంకర్ గారు స్టోరీ టెల్లింగ్ అసలు చాలా 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 బాగుంది. ఫస్ట్లో జెంటిల్మెన్ ఆర్ ఎనీ మూవీ మనం చూసి స్టోరీ టెల్లింగ్ ఎలా ఫీల్ అవుతామో, శంకర్ గారి స్టోరీ టెల్లింగ్ మనం ఎలా ఇన్స్పైర్ అవుతామో అది ఈ సినిమాలో బాగా అనిపించింది. ఐ లవ్ ద వే ద స్టోరీ టెల్లింగ్ దట్ శంకర్ బ్రాట్ టు ద స్క్రీన్. ముద్ర వేసుకున్నారు. సో కమల్ హాసన్ గారి మార్క్ని ఇక్కడ చూపించడం జరిగింది. కానీ సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నార్మల్గా తీశారు. ఫస్ట్ హాఫ్ని ఇంకొంచెం హైప్ చేసి ఉంటే చాలా బాగుండేది మూవీ. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్ రేంజ్లో ఉంది. సెకండ్ హాఫ్ని అసలు నిజమైన భారతీయుడు ప్రజల్లో ఎలా ఉండాలి, సమాజానికి ఎటువంటి సేవ చేస్తాడు, అసలు నిజమైన భారతీయుడు అంటే ఏంటి అంటే, సో మంచి చేసినోడు ఎవడు కూడా ప్రజల్లో తిరగలేరు అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. నిజమైన అసలు భారతీయ పౌరుడు అంటే నిజమైన భారతీయుడు అంటే యూత్ అని మాత్రం ఒక మెసేజ్ ఇచ్చాడు. అది టోటల్గా మాత్రం మూవీ మాత్రం భారతీయుడిగా నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. బేసిక్గా బ్రో నెగిటివ్ అనేది ఎక్కడా లేదు, కంప్లీట్గా పాజిటివ్ మూవీ. సో అనిపించిందా మీకు? ఎక్కడ లాగా అనిపించలేదు, బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు. సో ప్రతి సెకండ్ కూడా చాలా బాగుంది. పార్ట్ 3 గురించి రెవల్యూషన్ క్లైమాక్స్ ఎలా అనిపించింది? బాగుంది. అంటే పార్ట్ 3 కోసం వెయిట్ చేసే వాళ్ళు చూస్తే కనుక కంపల్సరీ ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. నెగిటివ్ చేసే వాళ్ళందరూ ఈ సినిమా ఎలా ఉందంటే రేపు గేమ్ చేంజర్ కూడా దొబ్బేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అది రామ్ చరణ్ గారితో చేస్తారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బ్రో 100% దిస్ మూవీ ఇస్ బెస్ట్ అండ్ గేమ్ చేంజర్ అనేది 100% రికార్డ్ బ్రేక్ చేస్తుంది. సినిమాలు ఏం రాలేదు, అట్టర్ ఫ్లాప్ సినిమా. ఈ సినిమాని ఎవ్వరు చూడకుండానే మంచి దండం పెడుతున్నాం మీ ప్రేక్షకులకు. అయితే ఇలాంటి సినిమాలను ఆదరించకండి. ఏదో చూసినా 350 రూపాయలు పెట్టి వేస్ట్ అన్న. సినిమాకు దండం అన్న. భారతీయుడు 2 సినిమాకి పెద్ద దండం. అసలు సినిమా అంటే శంకర్ సినిమా అంటే ఒక ఇండియన్లా ఒక నంబర్ 1 సినిమా డైరెక్టర్ అయినా, అలాంటి డైరెక్టర్ గారు ఈ సినిమా ఎందుకు ఇట్లా ఇచ్చి నాకు అర్థమైతలేదు. కాకపోతే ఇంతమంది సినిమా ఒక ఊపుతో వస్తారు. ఒక శంకర్ అంటే ఒక ఇంట్రెస్ట్, అరే ఒక రాజమౌళి అప్పట్లో, ఇప్పుడు రాజమౌళి అప్పట్లో శంకర్ అంటే ఒక టాప్ నంబర్ 1, ఇప్పుడు కూడా టాప్ నంబర్ 1. కాకపోతే స్టోరీలా కొద్దిగా తప్పిదం జరిగింది. కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా స్టోరీలా ఏమంతా చెప్పుకున్నట్టు లేదన్నా. చెప్పాలంటే ఒక కమల్ హాసన్ యాక్టింగ్ ఒకటి ఓకే అని చెప్పొచ్చు, సిద్ధార్థ ఒకటి ఓకే అని చెప్పొచ్చు. అంతకుమించి స్టోరీలా ఒక మనకు మెసేజ్ అంటే పాత స్టోరీ అంటే అవినీతి కోసం అప్పట్లో ఎలా చూసినా మనం భారతీయుల సేమ్ అలానే పెట్టిండు. కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా పెట్టిండు, అంతకుమించింది ఇంకేం లేదు. కానీ సినిమా ఇంకా బాగుంటుండే. స్టోరీలో మాత్రం దమ్ము ఏం లేదన్నా, చెప్పుకున్నది ఏం లేదు. శంకర్ గారు మీరు మంచి సినిమాలు తీయండి, మీరు చెప్పుకున్న మంచి స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే శంకర్ అంటే ఒక బ్రాండ్, ఒక విధంగా చెప్తున్నా, ఇండియాలో ఫస్ట్ నంబర్ 1 శంకరే, తర్వాత రాజమౌళి గారు. కాకపోతే మీరు ఇంకా మంచి సినిమా తీయండి సార్. వచ్చే 3 తీస్తున్నారు మీరు, ఇండియన్ 3. ఆ సినిమాలో మంచిగా తీయండి. కొద్దిగా మీరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెట్టుకోండి. మీరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తోటి మీ కాంబినేషన్ తోటి సినిమా బ్లాక్ బస్టర్ కొడతాను. దాంట్లో భారతీయుడి మీద పూర్తిగా సపోర్ట్ ఉంది, ఆయనకి పూర్తిగా మద్దతు ఉంది. కానీ ఇందులో చూసేటప్పటికి నెగిటివిటీ అనేది భారతీయుడి మీద తీసుకొచ్చారు. అది తీసుకురావడం సినిమాకి ప్లస్ అయింది అనుకుంటారా, మైనస్ అయింది? నేను అసలు ఈ సినిమా మొత్తంలో ఏదైనా ప్లస్ ఉంది అంటే భారతీయుల్ని ప్రజలు తిట్టడం అనేది ఒక గొప్ప మార్క్ అంటాను. ఎక్కడో స్లో అయినట్టు అనిపించింది. ఇంకా భారతీయుడు 3 కూడా ఉందని అంటారు. మళ్ళీ ఆ మూవీ ఎట్లుంటుందో తెలియదు. కానీ సినిమా మాత్రం ఓకే. అంటే మరీ హిట్ అని కాదు, మరీ ఫ్లాప్ అని కాదు, ఒక యావరేజ్ మీడియంగా అయితే హిట్ సినిమా అయితే సూపర్ ఉంది. కాన్సెప్ట్ పరంగా అయితే మళ్ళీ శంకర్ అదే, మళ్ళీ అపరిచితుడు అదే హిట్ తోటి కాన్సెప్ట్ వచ్చింది. కానీ సినిమా మాత్రం కొంచెం స్లో అయినట్టు అయితే నాకైతే అనిపించింది. సినిమా పరంగా అయితే ఓవరాల్ యాక్టింగ్, కమల్ హాసన్ యాక్టింగ్ కానీ, సిద్ధార్థ యాక్టింగ్ కానీ, రకుల్ ప్రీత్ సింగ్ యాక్టింగ్ కానీ, వీళ్ళు కొంచెం మెయిన్ రోల్, కీ రోల్ ప్లే చేశారు. సినిమా మాత్రం సూపర్ ఉంది. లవ్ స్టోరీ అసలు లవ్ స్టోరీకి సంబంధమే లేదన్న. ఇలా లవ్ స్టోరీ ఉండదు, మొత్తం సమాజం గురించి. మళ్ళీ దీంట్లో మనం సోషల్ మీడియాని బాగా ఇంప్లిమెంట్ చేశారు. అసలు సోషల్ మీడియా ఎన్ని ఎలిమెంట్స్ కలిపారు. ఫేస్బుక్ వల్ల, ఇట్లా ఇన్స్టాగ్రామ్ వల్ల సోషల్ మీడియాని కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు సమాజం మీద. మ్యూజిక్ ఏం లేదన్న. మ్యూజిక్ అంతా 2 పాటలు ఉన్నాయి. ఆ 2 పాటలు కూడా అసలు అంతగా అనిపించలే. ఎలివేషన్ కమల్ హాసన్కి గట్టినే ఇచ్చారు. ఎలివేషన్ పరంగా కూడా కమల్ హాసన్ మంచిగా చూపించారు. కాన్సెప్ట్ కూడా బాగుంది. కానీ సినిమా మాత్రం కొంచెం స్లో అయినట్టు అనిపించింది. అంటే అదే సీన్ బాగా చూసినట్టు రిపీట్ స్లో అయినట్టు అనిపించింది సినిమా మాత్రం. హైల్ ఉంది.
ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపిస్తుంది, కొంచెం ఎక్కడ స్లో అయినా సెకండ్ హాఫ్లో కవర్ అయిపోతుంది మంచిగా. ఏం నచ్చలేదన్న మామూలు కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ ఏంటంటే కొంచెం కాన్సెప్ట్ బాగా స్లో ఉంది సినిమా. లైక్ అదే రొటీన్ సీన్స్ అంటే కొత్త కాన్సెప్ట్లో తీసిండు. అదే కాన్సెప్ట్ కొంచెం కొత్త కాన్సెప్ట్ సేమ్ కానీ కొంచెం వెరైటీగా చూపించడం. ఆ వెరైటీ చూపించడం బాగుంది, సూపర్ బాగుంటాయి. మన ఇంకా తమిళ్ అయితే ఇంకా ఊపు వస్తుంది మన తెలుగు కన్నా. ఇంకా అంత బాగుంది సాంగ్ అయితే, చాలా బాగుంది. సాంగ్ ఎలా ఉంది అన్న ఇండియన్ ఐడల్ సాంగ్ ఉంది కదా, బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇంకా గా ఉండే కానీ ఇంకా తీసింటే బాగుంది అనిపిస్తుంది అక్కడక్కడ మనకి. కానీ తీసేది శంకర్ ఫిల్మ్ పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఏమైనా సంబంధం ఉందా? ఉందన్న సంబంధం. ఇంకా అదే కదా, రెండుకి సంబంధమే సినిమా. దాన్ని చూసి దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది సినిమా. అలా అనుకుంటాను నేనైతే. కామెడీ ఎలా ఉంది సినిమాలో? బ్రహ్మానంద అంతసేపు లేదు, జస్ట్ క్యామియో అలా వచ్చి వెళ్ళిపోతుంది. ఎస్జే సూర్య క్యారెక్టర్ అలాగే సిద్ధార్థ్ క్యారెక్టర్ ఎలా ఉంది? ఎవరిని అంత ఎస్టాబ్లిష్ చేయలేదన్న. ఎస్టాబ్లిష్ సిద్ధార్థ్ క్యారెక్టర్, కమల్ హాసన్ వీళ్ళే మెయిన్. ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ ఆమె ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు.